పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కానీ కాలువ పనులు కాలేదు, హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు, కెనాల్స్ తోమలేదు. రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పొలాలకు నీళ్ళు ఎట్లా వస్తాయి అధ్యక్ష? కాలువలు తోమాలి, డిస్ట్రిబ్యూటర్ తోమాలి, హెడ్ వర్క్స్ కంప్లీట్ కావాలి. కానీ ఈ రోజు వరకు కూడా నత్తనడక నడుస్తుంది అధ్యక్ష పనులు. కాంట్రాక్టర్లు బిల్లులు లేవని చెప్పి ఎప్పుడు అడిగినా పనులన్నీ ఆపేసారు అధ్యక్ష. ప్రస్తుతానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ మొత్తం ఆగిపోయినాయి అధ్యక్ష. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గరికి బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే పనిచేసే విధానం ఉందో, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఒక్క రూపాయి వృధా కాకుండా, అవినీతి జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పెట్టే ప్రతి పైసా ఎంత వీలైనంత త్వరగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ డివైడ్ చేసి ఒక పద్ధతిగా బడ్జెట్, ఒక పద్ధతిగా ఈ మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, స్ట్రీమ్ లైన్ అంటే ఇది మామూలు స్ట్రీమ్ లైన్ చేస్తానికి ఎందుకు టైం పడుతుందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. దేశంలో కూడా ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని, వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని మొత్తం భయంకరంగా, అధ్వానంగా, సంక్షోభంలో నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ వచ్చింది, బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ. ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఈ పేదలకు అండగా ఉండాలి, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు పోతుంది. కానీ నిజంగా ఇది ఒక ముళ్ళ కురీటం లాంటి ఇటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష. ఈరోజు మన బడ్జెట్, వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉంది అధ్యక్ష, 3 అధ్యక్ష. ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది, ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం, ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదు అధ్యక్ష.
ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. హుజూర్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలు అంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హుని అధ్యక్ష. నేను 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇది ఒక్కరోజు కాదు, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 2.5 సంవత్సరాలతోటి 2.5 సంవత్సరాల నుంచి బాధపడుతూ మనోరంజన చెందుతూ ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విషయంలో మంచి పనులు చేసి ప్రభుత్వం చేసే విషయంలో మా బట్టి గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీకు తొందర మీరేం భయం. మాకు ఒకటే అధ్యక్ష, राजगोपाल रेड्डी साहब తెలంగాణ ప్రభుత్వం राजगोपाल रेड्डी साहब 1 मिनट में कंप्लीट करिए. ఒకటి అయిపోగా ఆర్ఎన్బి సబ్జెక్టు. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రాంతాల మీద, నియోజకవర్గాల మీద వివక్ష చూపకండి. అందరిని సమానంగా చూడండి. అందరూ మీ పిల్లలు అనుకోండి, మీ తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అనుకోని అన్ని నియోజకవర్గం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రయారిటీ బేసిస్ లో ఇంపార్టెన్స్ చూసి ఎక్కడైతే కరువు ఉందో, పీడిత ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధికి నిధులు ఇచ్చి పనులు ఆగకుండా చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష.